బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, జాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వరరావు. ఘనంగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ జన్మదినం వేడుకలు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట. ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. అదేవిధంగా ఆగస్టు 15వ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పుట్టినరోజు వేడుకలు మర్రి సైన్యం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అనంతరం మర్రి సైన్యం మరియు అభిమానులు కేక్ కట్ చేసి మర్రి రాజశేఖర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు పెద్దలు, శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మర్రి రాజశేఖర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి చిలకలూరిపేట పట్టణంలో ఉన్నటువంటి ఆయన అభిమానులు ఈ రోజున పెద్ద ఎత్తున ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్న సమర్పణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మర్రి రాజశేఖర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఈ కార్యక్రమాన్ని వారి పేరు మీద మరి బాపూజీ వృద్ధాశ్రమంలో ఇంతమంది అభిమానుల సమక్షంలో జరుపుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ రోజున రాజకీయాల్లో మరి కార్పొరేట్ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులు వస్తూ ఉంటారు, కనపడుతూ ఉంటారు, కార్యకర్తలకి భరోసాలు ఇస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు మరి ప్రజలకు అందుబాటులో ఉంటారో లేరో అర్థం కాని పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో గత 50 ఏళ్లుగా మరి చిలకలూరిపేట నియోజకవర్గంలో మరి సోమేపల్లి సాంబయ్య గారి కుటుంబం, అలాగే మర్రి రాజశేఖర్ గారి కుటుంబం, సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి కుటుంబం, వీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, నిత్యం ప్రజలకు అందరికి అందుబాటులో ఉంటా వారికి తోచిన సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి భరోసా ఇస్తూ మేము అండగా ఉంటామనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకెళ్తున్నటువంటి నాయకులు మర్రి రాజశేఖర్ గారు. ఇవాళ ఈ విధంగా రాజకీయాల్లో కొనసాగేటువంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మర్రి రాజశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చి ఆయన పట్ల అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి మర్రి రాజశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.